అక్షరాల ఆవేదన. అమ్మా నాన్నలు పోయి మమ్మీ డాడీలయ్యారు. అన్న అక్క చెల్లెళ్ళు పోయి బ్రో సిస్లు అయ్యారు. మామయ్య అత్తయ్యలు అంకుల్ ఆంటీలయ్యారు. స్నేహితులు ఏరా పోరా ఏంటే ఒసేయ్ పోయి హాయ్ హల్లోలు డ్యూడ్లు యార్లు అయ్యాయి. ఉదయం పలహారాలు పోయి బ్రేక్ఫాస్ట్ అంటారు. మధ్యాహ్నం భోజనం పోయి లంచ్ అంటారు. సాయంత్రం వేళ తిండిని స్నాక్స్ అంటారు. రాత్రి భోజనాన్ని డిన్నర్ అంటారు. భోజనం అయిందా అండి అన్న పదంలో ఉన్న ఆప్యాయత హ్యాడ్ లంచ్లో ఉందా అనుకోరు. పండుగలు పబ్బాలు గొప్ప కోసం చేసుకుంటారు. పద్ధతులు లేవు, పాడు లేదు. ఉప్మాలు దోశలు పెసరట్లు పోయి పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ వచ్చాయి. పండుగలు పేరంటాలు పోయాయి. పాట్లక్లు కిట్టి పార్టీలు వచ్చాయి. బొమ్మల కొలువులు లేవు. పేరంటానికి వెళ్లి వాయనాలు తెచ్చుకోవడం ఇవ్వడం లేదు. రేడియోలు ఎక్కడా కనబడవు. ల్యాండ్ ఫోన్లు లేనేలేవు. అంతా స్మార్ట్ ఫోన్లమయమైంది. ఎంత పెద్ద ఫోనుంటే అంత గొప్ప స్టేటస్. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని బెడ్రూమ్లుంటే అంత గొప్ప. ఉమ్మడి కుటుంబాలంటే పడదు. వేరుకుంపటే ధ్యేయం. మాటకు మాట జవాబిస్తారు. అదేంటంటే ఆత్మాభిమానం అంటారు. వీవ్లెన్స్ కుదరలేదంటారు. ఇంకాస్త ఎక్కువైతే విడాకులంటారు. వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. పెద్ద బాల శిక్ష అంటే ఏమిటంటారు. అది ఏ ఊరు అని అడుగుతారు. తెలుగు వారాలస్సలే తెలియవు. తెలుగు నెలలు వత్సరాలు రాశులు నక్షత్రాలు తెలియనే తెలియవు. అఆలు రాని రావు. గుణింతాలు తెలియవు. పిల్లలకు గోడం బిల్ల, 4 రాళ్లాట, దాగుడు మూతలు, అష్టాచెమ్మ, తొక్కుడు బిల్ల అంటే వాట్ ఈస్ దిస్ మమ్మీ అంటారు. వాళ్లకు తెలిసింది క్రికెట్, సాకర్. ఇలా లంగావోనీలంటే చీదరించుకుంటారు. చీరలు బరువంటారు. జీన్స్ టాప్స్ వేసుకుంటారు. అదేంటంటే కన్వీనియంట్ అంటారు. కమాన్ మామ్ జనరేషన్ గ్యాప్ అంటారు. తెలుగు మాట్లాడటం అవమానంగా భావిస్తారు. మాతృభాషనే మర్చిపోయారు. చెప్పబోతే కంట్రీ బూట్స్, కంట్రీ బుద్ధులు అంటారు. అన్ని రాష్ట్రాల వారు వారి సంస్కృతికి ప్రాధాన్యమిస్తే మనం ఎంగిలి పద్ధతిని అనుసరిస్తున్నాం. మన తెలుగు వాళ్ళకి తెగులు ఎందుకు చెప్పు తల్లి? నీ తెలుగు బిడ్డల్ని నువ్వే కాపాడుకో.